ఇప్పుడే రాత్రి నుంచి ఇక్కడే ఉన్నా. రాత్రి 12 గంటల నుంచి రోడ్డు మీదే ఉన్నా. ఇప్పుడే 4 గంటలకు వచ్చి సినిమా చూశాను. ఈ సినిమా నేను అన్నట్టుగానే 50,000 కోట్లు తల్లి 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడే చూశాను అన్ని దగ్గరలో. ఈ సినిమా గ్లోబల్ మొత్తం, ఆయన ఒక పెద్ద గ్లోబల్ స్టార్. అయినా గ్లోబల్ మొత్తం ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అంతే. ఇండస్ట్రీ హిట్లు తమిళ్, కన్నడ, హిందీ, మరాఠీ, కన్నడ అన్ని భాషలు ఈ సినిమా హిట్. సీట్లో ఉన్న వాళ్ళు ఎడ్జ్ సీట్లో కూర్చుంటారంటే అర్థం చేసుకోండి. ఇంటర్వెల్ ముందు వచ్చేసి 20 మినిట్స్ అయితే అన్బిలీవబుల్. అసలు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఏంది భయ్, అసలు నేషనల్ అవార్డే చిన్న పోతుంది. ఏం పర్ఫార్మెన్స్ అన్నా ఇంటర్నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడన్నా. అసలు గుడి కట్టాలన్నా రామ్ చరణ్కి ఆ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అసలు గూస్ బంప్స్ తెప్పించాడన్న పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. మీరు 5 ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేస్తున్న రామ్ చరణ్ తండ్రికి తనయుడు అంటారు, కానీ సోలో మార్క్తో గేమ్ చేంజర్ ఎందుకు చూడాలంటే మన లైఫ్ చేంజ్ అయ్యే విధానంగా పాలిటిక్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. అందరూ కామన్గా తీసే పాయింట్లు వేరు. డబ్బు లేని రాజకీయము చూడాలనేది ఒక మోటో. శంకర్ గారి డైరెక్షన్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ దగ్గరగా దిల్ రాజు గారి బ్యానర్లో ఒక మంచి కంటెంట్ ఉన్నది. ప్రతి ఒక్క ఓటుకి సంబంధించి సమయం కేటాయించి ఒక మోటివేషన్ డైలాగ్స్ అనేది అద్భుతంగా చూపించారు. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. యాక్టింగ్ సూపర్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని జరగండి సాంగ్ అయితే హైలైట్ ఉంది అసలు. ప్రస్తుతానికి అయితే ఆ సాంగ్ లేదు, తర్వాత యాడ్ చేస్తారని చెప్పి 4/5. అందరూ యూత్ ఒక్కటే అని కాదు, అందరూ కూడా చూడదగ్గ మూవీనే. ఇది వచ్చేసేసి మనోడికి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. మనోడికి నిజంగానే టోటల్ అందరూ ఫ్యామిలీ కలిసి చూసే మూవీగా ఉంది. రియల్లీ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. చాలా ఇప్పుడు వ్యవస్థ మీద పోరాటమా అన్నది మనం అనుకున్న దానికంటే కూడాను ఒక గుడ్ మెసేజ్ కిందనే మనం చెప్పొచ్చు అనమాట. రామ్ చరణ్ చాలా బాగున్నాడు ఇందులో, ఇంకా హ్యాండీగా ఉన్నాడు, స్మార్ట్గా కూడా ఉన్నాడు. అది ఎందుకంటే అదంతా కూడా విలేజ్ అట్మాస్ఫియర్ టైప్లో కాబట్టి ఇక్కడ క్లాసికల్గాను గ్లామరస్గా ఉన్నాడు. నేషనల్ అవార్డు కొట్టేలాగుందా సినిమా? అది మన కొట్టాలనే అనుకుంటున్నాం. రియల్లీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మనందరం కూడా. రైట్, థ్యాంక్ యూ. అసలు ల్యాగ్ లేకుండా స్పీడ్ చేసినట్టుగా ఉంది. అప్పుడే అయిపోయిందా సినిమా అన్నట్టుగా ఉంది. ఇంకో రంగస్థలం చూసినట్టుంది ఒక క్యారెక్టర్, ఇంకోటి ఇప్పుడు పవర్ స్టార్ని చూసినట్టుంది నాకైతే. ఇప్పుడు ఆంధ్రాలో ఎలా చేస్తున్నాడు, ఎంత ఫాస్ట్గా ఎలా జరుగుతుంది, ప్రజల వద్దకు పాలన అన్నట్టుగా ఉంది. అంటే కొన్ని సీన్లలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సెటైర్ లేచినట్టుగా ఉన్నాయి సీన్స్ అని చెప్తున్నారు. ఉన్నాయి. బటన్ నొక్కండి అంటారు మన పృథ్వీ గారు. బాగుంది. అండ్ ఇంకోటి డాన్స్ ఎలా ఉంది రామ్ చరణ్? అసలు ఏ సినిమాలో చూడలే డాన్స్ మన రామ్ చరణ్ది. హైలైట్ ఉంది దీంట్లో అయితే. అండ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఎలా అనిపించింది? జానీ మాస్టర్ గారి గురించి తెలుసుగా మీకు, ఎలా ఉండేదో చెప్పే పనే లేదు. మెయిన్ ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టారు కదా, అతను తీసేశారు కదా చిరంజీవి గారు. ఈ బాధలు తట్టుకోలేక ఒక క్యారెక్టర్, పవర్ స్టార్ వస్తే ఎలా ఉంది అనేది ఆ క్యారెక్టర్. 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఓవరాల్గా ఎలా అనిపించింది సినిమా? ఇంకా బ్లాక్ బాస్టరు, దానికి పేర్లు కూడా లేవు, ఏం పెట్టాలో ఏం లేదు. కొంతమంది యావరేజ్గా ఉంది అని చెప్తున్నారు. కొంతమంది అంటే అది చూడకుండా ఏదో చెబుతూ ఉంటారు పొద్దున్నే వచ్చి. చూసి చెప్పాలా సినిమా అది. రామ్ చరణ్ గారు ఆయన అన్ని సినిమాలకు ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకు అంటే చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు, చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. అంటే ఆయన మైండ్లో కానీ హార్ట్లో కానీ ఏ ప్రెషర్ లేకుండా హాయిగా తీశారు సినిమాని. ఒక డైరెక్టర్ స్పెట్లాగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డిఓపి, ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, బీజిఎం, సాంగ్స్ ఎవరు తగ్గలేదు. సాంగ్స్ విషయానికి వస్తే 3 సాంగ్స్ విజువల్ గ్రాండియర్. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ టాప్ నాచ్. మనం నాని సినిమా తర్వాత ఎంతైతే వి లవ్డ్ హిమ్, ఈ సినిమా తర్వాత కూడా ఎస్జే గారి మీద లవ్ ఇంకా రెట్టింపు అవుతుంది, అది మాత్రం 100%. తర్వాత అంజలి గారి యాక్టింగ్, అంజలి గారికి రామ్ చరణ్ గారికి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగా జనాలకు కనెక్ట్ అవుతాము. ఓవరాల్గా మూవీ మాత్రం మంచి సోషల్ మెసేజ్తో, ఒక శివాజీ నాటి శంకర్ గారిని మనం ఎలా అయితే మిస్ అయ్యామో ఇన్నాళ్ళు, అలాంటి శంకర్ గారిని మనం చూసామో, అలానే ఒక రంగస్థలం లాంటి రామ్ చరణ్ని ఎలా అయితే మిస్ అయ్యామో
ఒక ఆర్ఆర్ఆర్ లాంటి రామ్ చరణ్ ఎలా అయితే మిస్ అయ్యామో అలాంటి రామ్ చరణ్ని యాక్టింగ్ విషయంలో మనం చూసేసాం. అది మొత్తం ఇక సినిమాలో ఎలా అయితే మనకి సీన్స్ వస్తాయో సెకండ్ హాఫ్లో ఎస్జే సూర్య గారికి రామ్ చరణ్ గారికి ఫేస్ ఆఫ్, ఒక పొలిటీషియన్కి ఒక ఎలక్షన్ ఆఫీసర్కి, సో ఇవన్నీ కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ రిఫరెన్సెస్ ఉన్నాయి, ట్రూ పొలిటికల్ ఇన్సిడెంట్ రిఫరెన్సెస్ ఉన్నాయి ఏపీ పాలిటిక్స్ గురించే. సో అలానే పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్సెస్ కానీ చంద్రబాబు గారి రిఫరెన్సెస్ కానీ ఆ ఎలక్షన్ ఆఫీస్లో ఈవీఎం మెషిన్లు పలిగిపోవడం కానీ ఎలక్షన్ ఆఫీసర్ని కొట్టడం కానీ అన్నీ ఉన్నాయి. సీజ్ ద షిప్ బదులు సీజ్ ద లారీ అని పెట్టారు. సీజ్ ద లారీ అనగానే థియేటర్ మొత్తం ఒక హై అంతే. సో ఓవరాల్గా చాలా బాగుండింది, చాలా అంటే చాలా బాగుంది. కొరియోగ్రఫీ అందరిది చాలా బాగుండింది. ప్రభుదేవ గారు కానివ్వండి, గణేష్ మాస్టర్ కానివ్వండి, జానీ మాస్టర్ కానివ్వండి, ఎవ్వరు తగ్గలేదు. ఎందుకంటే సాంగ్స్ అనేవి మీకు చాలా విజువల్ గ్రాండియర్తో తీశారు. సో అది ఐ ఫీష్ లెక్క ఉండే ఆకట్టుకున్నాయి. సో అందుకనే అసలు కొరియోగ్రఫీ విషయంలో కూడా ఎక్కడా తగ్గలేదు, అంతా జాగ్రత్త పడ్డారు. మూవీలో ఫ్లాస్ అయితే నేను ఎక్కడా చెప్పా, మేబీ ఫస్ట్ హాఫ్ ఒక 5-10 మినిట్స్ ఎక్కడికి పోతుంది నా సినిమా అనిపించచ్చు. అది మేబీ ఆ మాత్రం ల్యాగ్ కామన్, అది సినిమాటిక్ లిబర్టీ, అది ల్యాగ్ అని చెప్పకూడదు. బట్ ఆ 5-10 మినిట్స్ కాకుండా మళ్ళీ సినిమా వాపస్ స్టోరీలోకి వచ్చేసింది, లైన్లో పడింది, ట్రాక్లోకి వెళ్ళింది. ఓవరాల్గా సినిమా అయితే నేను మాత్రం బ్లాక్ బస్టర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్తా. లాస్ట్ టైం హనుమాన్తో స్టార్ట్ అయింది, ఈసారి గేమ్ చేంజర్. పవన్ కళ్యాణ్ 100% రిఫరెన్స్ అన్న కళ్ళకి కట్టడు కనిపిస్తున్నాయి అవి. సీజ్ ద షిప్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? అక్కడ సీజ్ ద లారీ అన్నారు అంతే. అది కూడా అదే స్టైల్లో, అదే స్వాగ్లో, అదే బ్లడ్ ఉన్న మనిషి సీజ్ ద లారీ అంటే ఎట్లుంటుంది మీకు, అంతే అది. సో 100% రిఫరెన్సెస్ ఉన్నాయి. చంద్రబాబు గారి రిఫరెన్సెస్ ఉన్నాయి, జగన్ గారి రిఫరెన్సెస్ ఉన్నాయి, అందరివి ఉన్నాయి. కంటెంట్ చేంజర్ అని చెప్పాలన్నమాట. అసలు ఎస్పెషల్లీ రామ్ చరణ్ క్యారెక్టర్ అయితే 4 క్యారెక్టర్లు చేశాడు. అప్పన్న క్యారెక్టరు, అలాగే ఒక ఐఏఎస్ ఐపీఎస్ క్యారెక్టర్, అలాగే ఈసీ క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్లో 100కి 300% న్యాయం చేశాడనమాట. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆడియో ఈవెంట్కి వచ్చినప్పుడే చెప్పాడనమాట, బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలని. అది కంటెంట్ ఉండే సినిమాలకే పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఇప్పుడు ఏంటంటే డిప్యూటీ సీఎంగా ఉన్నాడని ఆ రోజు చెప్పాడు. ఆ రోజు ఆడియో ఈవెంట్లో చూసే నేను సినిమాకి వచ్చాను. సినిమా అయితే చాలా బాగుందన్నమాట. శంకర్ గారు అసలుకి మేకింగ్ కానీ, ఆ టేకింగ్ కానీ, ఆ సాంగ్స్ అయితే అసలుకి ధూప్ సాంగ్ కానీ, జరగండి సాంగ్స్ అయితే వేరే ఓళ్ళకి వెళ్ళిపోతాం. ఇంతవరకు అటువంటి సాంగ్సే చూడలేదన్నమాట. కొరియోగ్రాఫ్ కానీ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఎస్జే సూర్య విలన్ క్యారెక్టర్ బ్రో ఇరగదీశాడు. అసలు సరిపోదా శనివారంలో, దానికి 100%, దానికి 300% ఇచ్చాడనమాట. ఎస్జే సూర్య రామ్ చరణ్ గారి మధ్య వచ్చే సీన్స్ అయితే సినిమాకే హైలైట్ ఒక్కడి ఎంత హిట్ అయిందో దానికి డబుల్ హిట్ అవుతుంది. దానికి మించిన డబుల్ గూస్ బంప్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. సాంగ్స్ నాకు చాలా కొత్తగా ఉన్నాయి. ఎప్పుడూ రొట్టా సినిమాలో ఐటమ్ సాంగ్లు ఎక్స్పోజింగ్ లీ కాదు, కొంచెం కొత్తగా. శంకర్ అంటేనే మనకి ఆ కాలంలోనే చూసాము, ఈ ప్రేమికుడు, ఈ జీన్స్ సాంగ్ వేరే వరల్డ్కి తీసుకొని వెళ్ళిపోతాడు. దీంట్లో ధూప్ సాంగ్ కానీ, జరగండి సాంగ్ కానీ అసలు అయితే మెస్మరైజింగ్, అసలు మనమే సాంగ్లో పోతున్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. చాలా అంటే ఒక సాంగ్ లేదంటే అంటే బడ్జెట్ అని కాదు, ఇదేంటంటే ఒక సోషల్ మెసేజ్ కంటెంట్ అనమాట. సోషల్ మెసేజ్ కంటెంట్లో కొంచెం అంటే సినిమా మొత్తం తీసినప్పుడు అక్కడక్కడ కట్ చేయాలా ఏంటంటే, ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మెయిన్ ఈ కంటెంట్ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటేయండి, ఇండియాని మార్చండి. రాజకీయ నాయకులు మారవటం లేదు, మా భవిష్యత్తు మారటం లేదంటే రాజకీయ నాయకుల కన్నా ముందు మీరు మారి మీరు మంచి వ్యక్తులకు ఓటేయండి అనేది కంటెంట్ అనమాట. ఆ కంటెంట్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ ఈ సినిమా చూడాలి. అది చాలా డైలాగ్స్ అయితే చాలా బాగుంది. ఎక్కువగా ఇంగ్లీష్లోనే ఉంటాయి అన్నమాట. ఐఎమ్ అన్ప్రెడిక్టేబుల్ అనేది, నీ ఓటింగ్ని నేనే రూలింగ్ చేస్తాను, ఈ డైలాగ్స్ అన్ని కానీ చాలా బాగున్నాయి. నైట్ నుంచే వస్తూ ఉన్నాయి. తమిళనాడులో అయితే 20 రివ్యూలు ఎత్తుకుంటే టాప్ రివ్యూస్ 19 రివ్యూస్ పాజిటివ్గా వస్తుంది. తమిళ వాళ్ళకి ఏంటంటే శంకర్ గారికి వాళ్ళ మార్క్ అక్కడ కనపడింది, పూర్తిగా కనపడింది. మన తెలుగులో కానీ ఏంటంటే మెల్లమెల్లగా రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మొత్తం డైలాగ్ ఫైట్స్ జరిగినాయి. ఆ డైలాగ్ ఫైట్స్ అంటే ఇది గేమ్ చేంజర్, మనకి టైటిల్లోనే పెట్టారు కదా బ్రో. ఇది చేంజింగ్ అంటే మనకి చేంజర్గా ఉంటారు కదా ఆపోజిషన్ పార్టీ. దీంట్లో పొలిటికల్కి, ఒక ఈసీకి మధ్యలో ఒక ఐఏఎస్ ఐపీఎస్కి వాళ్ళకున్న పవర్ ఏంది అనేది ఈ సినిమాలో చూపించారు. మనకేంటంటే నార్మల్గా ఒక మినిస్టర్ వచ్చినా కానీ, ఎవరైనా వచ్చినా కానీ ఐఏఎస్ ఐపీఎస్లు వణుకుతుంటారు, కానీ దానికి వణకాల్సిన అవసరం లేదు. దాన్ని రాజ్యాంగం పరంగా మనం కానీ ముందుకెళ్తే దాంట్లో ఎంతో గొప్పతనం ఉండేది అన్నది చూపించాడు అనమాట. ఐఏఎస్ ఐపీఎస్ పాత్ర అయితే సినిమాకే హైలైట్. అసలు ఈసీ లాస్ట్ సెకండ్ హాఫ్లో వచ్చేది అయితే అల్టిమేట్గా ఉందన్న సినిమా. జర్రగండి మసలు వేసుకండి జర్రగండి. సినిమా మాత్రం చాలా బాగుందన్న. మన రామ్ చరణ్ గారు సినిమా చూస్తుంటే ఎట్లా అంటే చాలా బాగున్నది. అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు అంటే చాలామంది శంకర్ గారు సినిమా ఎలా తీస్తారు అనుకోవాలి, తీసి చూపించిన సినిమా నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ చెప్పాలి.
ఆ మ్యూజిక్ మాత్రం తమన్ గారు మాత్రం ప్రతి దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫైట్స్ కానీ మ్యూజిక్తో మాత్రం చింపి స్పెషల్ మ్యూజిక్ మాత్రం తమన్ గారు ముందుగా హ్యాట్స్ చెప్పాలి. ఇది మన సంక్రాంతి ముందుగానే ఇవాళ నుంచే ప్రారంభం అనుకోవాలి, మనం సంక్రాంతి పండుగ వచ్చినట్టు అనుకోవాలి. ఇది ప్రారంభం మాత్రమే. మన శంకర్ గారు, మన రామ్ చరణ్ గారు, తమన్ గారు, దిల్ రాజు గారు ముందుగా మీరు కంగ్రాచులేషన్ సార్. ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినందుకు. ఇంకా ఎక్కడ కూడా మనకు బోరింగ్ లేకుండా ఒక రాజకీయం అంటే ఎలా ఉంటుందో మీరు చూపించారు. అంటే ఒక ఆఫీసర్ అంటే ఎలా చేసి చూపిస్తే బాగుంటుంది అలా చూపించారు. రామ్ చరణ్ క్యారెక్టర్ చూసినా ఎక్కడ బోరింగ్ లేదు. ఒక తండ్రి క్యారెక్టర్ చేసిండు, అందులో మాత్రం ఒక విలేజ్ క్యారెక్టర్ చేస్తాడు, ఒక రాజకీయం లెక్క. ఆ క్యారెక్టర్ ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. మళ్ళీ ఒక రంగస్థలం గుర్తొచ్చింది నాకు, అంతా బాగా చేసిండు. ఇక్కడ చూసినా మన ఒక ఎస్ఎస్ సూర్య గారు ఈ సినిమాకి పెద్ద పిల్లర్ అంటే ఎస్ఎస్ సూర్య గారి క్యారెక్టర్ తగ్గట్టు విలన్ క్యారెక్టర్ బాగా చేసిండు. శ్రీకాంత్ గారు ఆయన కొద్దిగా విలన్ క్యారెక్టర్ చేస్తాడు, ఆయన బాగా చేసిండు. సునీల్ గారు అంటే ప్రతి ఒక్క ఆర్టిస్టు మన తెలుగు వాళ్ళు ఉన్నందుకు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఇంకోటి ఏంటంటే శంకర్ గారు డైరెక్టర్లో చేసిరంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. ఇది ఒక పాన్ ఇండియా సినిమా, మన ఒక తెలుగు నుంచి వరల్డ్లో పోయిందంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి పోయారంటే చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి శంకర్ గారికి సినిమా ఇంత మంది ఇచ్చినందుకు. డ్యాన్స్ రాష్ట్రపడ జరగండి సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ చాలా బాగుంది. అంటే మనకు ల్యాగ్ అని కాదు, చాలా రోజుల తర్వాత మనం ఒక పొలిటికల్ సినిమా చూసినాం కాబట్టి, అంటే ఆల్రెడీ అయిన సినిమాలు భారతీయుడు ఒకే ఒకటి చూసినాం కాబట్టి చాలా మందికి అదే మైండ్లో ఉండిపోయింది అన్నమాట. అంటే అలాంటి సినిమాని అన్నట్టు. కాకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎలా ఉంది కాబట్టి అప్పుడేమో ఒక పొలిటికల్ అంటే ఒకళ్ళు చూపించారు, ఇట్లా కాదు ఒక ఆఫీసర్ లెక్క చూపించారు, ఒక పొలిటికల్ 2 క్యారెక్టర్లు చూపించారు. కానీ ఒక డిఫరెంట్గా ఉంటుంది, దేనికి మనకు పోల్చొద్దు, ఒక డిఫరెంట్. తండ్రి కొడుకులు అంటే తండ్రి క్యారెక్టర్ బాగుంది, కొడుకుది కూడా బాగుంది. ఒక 20 మినిట్స్ ఉంటుంది, ఆ ఒక 20 మినిట్స్ మాత్రం మైండ్ బ్లో అయిపోయింది. మన లాస్ట్ మన ఒకే ఒకరిలో ఎట్లా చూపిస్తారు అర్జున్ గారిని ఒక 10-20 మినిట్స్లో అలా చూపించేసారు. అంటే దేనికి మనం దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ సినిమా మాత్రం బొమ్మ అదిరిపోయిందన్న, బ్లాక్ బస్టర్ అన్న. రేటింగ్ వచ్చి 5కి 4.5 ఇస్తాను.